అల్లూరు జిల్లా వంగసార గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి 5 విద్యార్థులు అదృశ్యం కలకలం రేపింది. గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. దీనిపై చింతపల్లి పోలీస్ స్టేషన్లో నిన్న ఫిర్యాదు చేయడంతో గంటల్లోనే పోలీసులు బాలికల ఆచూకీ గుర్తించారు. యాజమాన్యం, హాస్టల్ వార్డెన్, ప్రధాన ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు బయటికి వెళ్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంక్షేమ పాఠశాలలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టి విద్యార్థుల పట్ల భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మరి ఈ చింతపల్లి మండలం సంబంధించి ఆశ్రమ పాఠశాలలో పిల్లలు ఉన్నారంటే పిల్లలకి సరైన రక్షణ లేదు. ఈ రక్షణ లేకపోవడం, అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండకపోవడం, అక్కడ ప్రహరీ గోడ లేకపోవడం, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్ల ఈ నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. పిల్లలు మళ్ళీ ఎక్కడ తక్కువ పరిస్థితి, పిల్లలు మరి సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్ల గార్డెన్స్కి తెలియకుండా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. వార్డెన్స్ మరి సక్రమంగా బాధ్యత తీసుకోవడం లేదు. అందుకనే ఈ వార్డెన్స్ పైన యాక్షన్ తీసుకోవాలి, వారిపై సస్పెండ్ చేయాలి. అలాగే అక్కడ హెచ్ఎం కూడా సస్పెండ్ చేయకపోతే మరి ఇలాగే జరుగుతూ ఉంటాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఉన్నారు కాబట్టి మరి పిల్లల్ని ఎక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లలు మరి అదృష్టమైనటువంటి పిల్లలు రావడం అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది, తల్లిదండ్రులు కంప్లైంట్ చెప్పడం జరిగింది. అలాగే ఈ నిర్లక్ష్యం అన్నది ఎక్కడ జరుగుతుందంటే స్కూల్ యాజమాన్యంలో నిర్లక్ష్యం జరుగుతుంది. వాళ్ళపై తగిన చర్య తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదంటే గిరిజన సంఘంగా ఎస్ఎఫ్ఐగా మేము గట్టిగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ రకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యారంగంగా పరిష్కారం చేయాలంటే ఎప్పుడుగా విద్యారంగం పరిష్కారం చేయకపోతే పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే చింతపల్లి మండలము 5 పిల్లలు మిస్ అయిపోయిన చాలా బాధాకర విషయం. ముఖ్యంగా అదృష్టం చాలా బాగుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఏమైపోతుందని ఆలోచిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు వెతకగలుగుతున్నారు. అదేవిధంగా వీళ్ళు రక్షణ భద్రత నడిపిస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం కనీసం ఒక సెక్యూరిటీ గార్డులు ఇచ్చి, కనీసం వాచ్మెన్ పోస్టులు ఇచ్చి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నిద్రపోతుందని అడుగుతున్నాము. ఏ పాఠశాల కావచ్చు, ఏ కళాశాల కావచ్చు, కనీసం ఎక్కడ కూడా మెరుగైనటువంటి భోజనాలు లేవు అని అడుగుతా ఉంటే మేము భోజనాలు లేక ఆకలి కేకలుతున్న పరిస్థితి రోజు ఉంది. అడిగితే మాకు సరైన భోజనం లేవు అన్నా, మాకు సరైన ఫుడ్ పెట్టలేదు, మాకు ఉడకటం లేదు, సరైన పాలు లేవు, పెరుగు లేవు అని అడుగు చెప్తున్నారు. ఏ పాఠశాల విషయంలో మెను ప్రాబ్లం, కానీ మెను ప్రాబ్లం కానీ ఇటువంటి మండలం అయితే 8 సార్స్ కూడా ఎక్కడ వెళ్ళి విజిట్ చేయని పరిస్థితి వచ్చింది. ఈ వార్డీలో 8 అన్ని కుమ్మకైపోయినా అని అడుగుతున్నాం. మాకు తెలియని పరిస్థితి, ఏ పరిస్థితి మెను సక్రమైన పరిస్థితి. అందుకాబట్టి అధికారులు మెను లోపల ఉండాలి. ఈ మెను పెట్టకపోతే ఇంకా మిస్సింగ్ అవుతారు. పిల్లలు కడుపు నిండాక పరిస్థితి పారిపోయే పరిస్థితి ఉంది. ఏం చేస్తారు కడుపు నిండాక? అడుందామంటే ఆకలితో ఉన్నారు. అందుకాబట్టి కడుపు నిండే అన్నం పెడితే, రక్షణ భద్రత ఉంటే, మంచి వాటర్ ఉంటే, త్రాగు వాటర్ ఉంటే వాళ్ళు ఉండగలుగుతారని ఈరోజు అసఫ్పై పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యారంగంగా